గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వారి తర్వాత వారంతటి వారు ఈ కుటుంబానికి పెద్ద మావయ్య గారి ఆశీర్వాదం కూడా తీసుకోండమ్మా. కలకాలం సంతోషంగా ఉండండి. స్మైల్ ప్లీజ్. ఒక్క నిమిషం ఉండండి అంకుల్, మీరు కూడా రండి. మీ ఫ్యామిలీ ఫోటోలో మీరెందుకులేమ్మా? ఫోటోల్లో బ్లాక్ అండ్ వైట్ కలర్ అని విన్నాం కానీ ఫ్యామిలీ ఫోటోలు ఆఫీస్ ఫోటోలు అంటూ ఉన్నాయా? మిలిటరీ వారితో మొదటి రాత్రి జాగ్రత్త. ఇదిగో కోడల పిల్ల, మిలిటరీ వాళ్ళైనా పోలీసు వాళ్ళైనా మా సూర్యదేవర వంశం ఆడపిల్లల ముందు తుపాకీలు ఎత్తుకు నిలబడాల్సిందే. ఏంగా కరెక్ట్ గా చెప్పావే. ఎందుకలా ఓడిపోయిన సైనికుల్లా తలదించుకుంటావు? మిలిటరీ ట్రక్ లా మంచి పవర్ఫుల్ గా ఉంది. జస్ట్ ఏ మినిట్. ఏమిటండి అది? రమ్ము దమ్ము కోసం నువ్వు కూడా పెగ్గేస్తావేటి? చిచి, దాని ముందు బయట పారేయండి. దాచుకుని వాసన చూసుకోవడానికి ఇదేమో సెంటు బయట. తాగేసిన తర్వాత తప్పకుండా బయట వారేస్తానులే. అయ్యయ్యో, ఇలాంటివి ఇంట్లో జరిగాయని తెలిస్తే మా మావయ్య చంపేస్తారు. అంటే మీ ఇంట్లో మగాళ్ళు ఎవరు మందు కొట్టరా? ఇక్కడ ఆడవాళ్ళు మొగోళ్ళు కొడతారు తప్ప మొగోళ్ళు మందు కొట్టరు, ఎవరిని కొట్టరు. ఓ, ఏమిటండి ఇంకా ఆలోచిస్తారు? దీన్ని ముందు బయట పడేయండి. ఇది బయట పడేస్తే మన ఇద్దరం కలిసి పడుకున్నా, నువ్వు ఒక్కదానివే పడుకున్నా పెద్ద తేడా ఉండదు. దీనికి పడుకోవడానికి సంబంధం ఏంటండి? నేనేమన్నా టీనేజ్ కుర్రాన్ని అనుకున్నావా? చీర చూడగానే ఓ అని చెమటట్టేయడానికి? ఐఎమ్ 40 years old. కనీసం ఒక్క పెగ్గైనా తీసుకోకపోతే బాధ్యతలోనే కాదు ఎక్కడా యుద్ధం చేయలేను. ఐఎమ్ సారీ. ఏ రాఘవా, రాజేశావా? చేశానండి. ఎక్కు. రాఘవా ఉండండి. ఎవరు మీరు? కారు కట్టంగా మోటార్ సైకిల్స్ ఎందుకు కాపారు? కారులో ఉన్న సూట్ కేసు ఇస్తే మిమ్మల్ని ఎవరు ఆపరు. ఏమిటి సూట్ కేసు ఇవ్వాలా? క్యాష్ ఇస్తారా లేకపోతే మిమ్మల్ని క్లాష్ చేయాలా? ఏమిటో వగరావు? ఎవడా నువ్వు? థ్యాంక్స్ బాబు, థ్యాంక్స్. నువ్వెవరో గాని సమయానికి వచ్చి సహాయం చేశావు. రాఘవా తీసుకో బాబు. వద్దండి. పర్వాలేదు తీసుకో. వద్దండి. ఇప్పుడు నేను ఈ డబ్బు తీసుకుంటే డబ్బు కోసం వాళ్ళు మిమ్మల్ని అటాక్ చేసినట్టే, మీరు ఇచ్చే డబ్బు కోసం నేను వాళ్ళని కొట్టినట్టు అవుతుంది. అంటే మీ తరఫున నేను కిరాయి రౌడీగా పనిచేసినట్టు అనమాట. నీకంత పెద్ద బిరుదు ఎందుకు లేవయ్యా? అవును, నిన్నెక్కడో చూసినట్టుందే. మీ మేనకోళ్ళ పెళ్లిలో ఒకసారి కలిశారండి. ఓ, నా కండవా కింద పడిపోతే? అవును సార్. కరెక్ట్. పెళ్లి కొడుకు తరఫున వచ్చావా? లేదు సార్,
మరి మిమ్మల్ని కలుసుకోవడానికి వచ్చాను. నన్నా? అవును సార్, నేను ఎంకామ్ గోల్డ్ మెడలిస్ట్ని. మీ దగ్గర ఏమైనా ఉద్యోగం దొరుకుతుందేమోనని. రాఘవ, విజిటింగ్ కార్డ్ ఆఫీస్లో వచ్చి కలు. థ్యాంక్ యూ సార్. గురువు గారు ఓకే. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. Bye. బాయ్. ఏమిటి ఇల్లు రోడ్డు మీదకి వచ్చింది? ఇది మన కాంపౌండ్ లో దొరికింది మావయ్య. కాంపౌండ్ వాళ్ళకి ఇంటికి మధ్య ఇంత దూరం ఉండగా బయట వాళ్ళు వచ్చి ఇది పడేరు. అంటే ఇంట్లో వాళ్ళే ఎవరో తాగుండాలి. ఎవరు చేశారు ఈ పని? 10 ఏళ్ల క్రితం మీరు చెప్పారని కిళ్ళి కూడా మానేశాను. అప్పటి నుంచి నాకు ఏ అలవాటు లేదు బావగారు. నాకు ఆ సీసాకి ఎలాంటి సంబంధం లేదు బాబు గారు. మరెవరూ తాగకుండా ఈ ఇంట్లోకి ఈ సీసా ఎలా వచ్చింది? నన్ను క్షమించండి మావయ్య గారు. నీకు ముందు కొట్టి అలవాటు ఉందా? ఈ సీసా నిన్న రాత్రి అయినా తాగారు. క్షమించండి, ఈ ఇంటి పద్ధతులు తెలియక తప్పు చేశాను. పద్ధతులు తెలియక కాదు, తప్పు చేసే అలవాట్లు వదులుకోలేక. సప్త వ్యసనాలలో ఏ ఒక్కటి ఈ సూర్యదేవర లక్ష్మీ రాఘవ వరప్రసాద్ ఇంటి గేటు దాటి లోపలికి రాకూడదు. జాగ్రత్త. ఇంకోసారి ఈ ఇంట్లో సీసా కనిపించిందో ఈ సామాను వీధిలో ఉంటుంది. మిలిటరీ నుంచి వచ్చాడన్నమాటే గాని అసలు డిసిప్లిన్ లేదు మనిషికి. పదండి, వెదవసంతా మన్ను అనుమానించారు. ఏమండి మీరు వెళ్ళకండి, నా మాట వినండి. నేను ఇంట్లో ఒక క్షణం కూడా ఉన్నా. తప్పా బాబు బాబు ఆవేశపడి నా కూతురు బతుకులో నిప్పులు పోయికు బాబు. ఆయాసపడి నా కోపం మీద నీళ్లు పోయకండి. లేడే బాబు తండ్రి లాంటి వాడు ఏదో ఒక మాట అన్నాడని కొత్త పిల్లని వదిలి వెళ్ళిపోతావా? నేను తండ్రి అంటేనే పడలేదు, తండ్రి లాంటి వాడు అంటే నేను ఎందుకు పడాలి? తప్పకండి, నేను మిలిటరీలోకి వెళ్ళాలి. అలాగే. అమ్మా ఆయన వెళ్ళిపోతున్నారు. బాబు బాబు అల్లుడు, ఆగు బాబు. అల్లుడు. బాబు బాబు మా అన్నయ్య మాట కరికే గాని మనసు చాలా మంచిదయ్యా. ఆహా, గన్ను పెద్దదే గాని బుల్లెట్ చిన్నది అన్నట్టు చాలా పెద్దదని చెప్పారు. వెళ్ళండి. బాబు ఈ ఒక్కసారికి నా మాట విను. కావాలంటే నీ కాళ్ళు ఓకే పట్టు. ఓకే. మీ మామ దొబ్బులు పెట్టినా మీ నాన్న దండం పెట్టాడన్న సింపతి కొద్దీ ఆగిపోతున్నా. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, రోజు ఆయనకు భయపడుతూ యుద్ధ ఖైదీలా బతకాల్సిన అవసరం నాకు లేదు. నేను ఇండియాకి స్వతంత్రం వచ్చిన తర్వాత పుట్టినవాడిని. నా భావాలు ఎవరు బంధించలేరు, అది గుర్తుంచుకోండి. గన్ను జాగ్రత్త. పిచ్చే మట్. ఏంటి గంట కొడుతున్నావు? 9 గంటలకల్లా స్కూల్లోకి వెళ్ళే వాళ్ళు స్కూళ్లకు, ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు ఆఫీసులకు వెళ్ళడానికి ఈ గంట కొడతాం. ఓ ఏమో అవతల చాలా పనులు ఉన్నాయి. ఇది ఇల్లా జైలా? అనసూయ, ఏంటన్నయ్య? నేను స్కూల్ మీదగానే వెళ్తున్నాను, డ్రాప్ చేస్తాను రా. వీళ్ళందరినీ చూస్తుంటే ఏదో యుద్ధానికి వెళ్తున్న సైన్యంలా ఉన్నారు. మా ఫ్యామిలీకి దిష్టి కొట్టకండి. దిష్టి కొట్టట్లేదే, ఇంత మందిని కన్నా మీ తాతగారి కండపుష్టికి సెల్యూట్ కొడుతున్నా. ఏమ్మా, అన్నయ్య మొన్న డిఈఓ గారు వస్తారన్నారు, వచ్చారా? ఆయనకి ఒంట్లో బాగాలేదంట అన్నయ్య, లీవ్ లో ఉన్నారు. నెక్స్ట్ వీక్ వస్తారన్నారు ఇన్స్పెక్షన్ కి. చూడమ్మా, మన స్కూల్లో కంప్యూటర్స్ కోర్స్ ప్రారంభిస్తే ఎలా ఉంటుందంటావు? చాలా బాగుంటుంది అన్నయ్య. అయితే మనకున్న స్ట్రెంగ్త్ కి ఎన్ని కంప్యూటర్స్ కావాలో, ఎంత అవుతుందో కొటేషన్స్ తయారు చేయమని చెప్పు. అలాగే అన్నయ్య, రాఘవా వస్తాను. హలో, ఇస్తున్నాను, ఒక్క నిమిషం. అరే చిన్న నీకు ఫోన్ రా. హలో రాఘవా, సార్. ఇప్పుడు మనకున్న డిమాండ్ కి మెటీరియల్ సప్లై చేయలేకపోతున్నాం. అందుకే మన కొత్త ప్లాంట్ ప్రారంభిస్తే కానీ సప్లై చేయలేము. అరే పని తొందరగా చేయి. నమస్కారం అండి. ఏ సుబ్బరాజు, నీ కూతురు పెళ్లి కుదిరిందా? కుదిరిందండి, వచ్చే నెలలోనే ముహూర్తం. ఆహా. ఏకంగా శుభలాకి ఇచ్చేటప్పుడే మీకు చెబుదాం అనుకున్నాను. నేను వచ్చి అక్షింతలు వేస్తేనే పెళ్లి అయిపోతాయా? పెళ్లి కావాలంటే డబ్బు కావాలి. రాఘవా,
సాయంత్రం అతను వెళ్ళేటప్పుడు 25,000 ఇచ్చి పంపి. అలాగే తీసుకో. అలాగేనండి. అదేంటయ్యా వెనకాల నిలబడ్డావు? నేను వెనకలేను సార్, మీరే మా అందరికంటే ముందున్నారు. చాలా తమాషాగా మాట్లాడుతున్నావే. రాఘవా, ముందెళ్ళి ఆ లోడ్ సంగతి చూడు. సరే రావయ్యా, ఆఫీస్లో మాట్లాడుకుందాం. రావయ్యా, కూర్చో. మొన్న దొంగలు అటాక్ చేసిన దగ్గర నుంచి మా రాఘవ ఖాళీ సూట్ కేసు పట్టుకోవడానికి కూడా భయపడుతున్నాడయ్యా. కూర్చో. మే ఐ కమ్ ఇన్ సార్? Yes. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ నుంచి నోటీస్ వచ్చింది. ఏ అసెస్మెంట్ సబ్మిట్ చేయలేదా? చేశాను, కానీ డిప్రిషియేషన్ కాలంలో రాంగ్ ఎంట్రీ పడింది. వాళ్ళు రెక్టిఫికేషన్ అడుగుతున్నారు. రెక్టిఫికేషన్ దేనికి ఇవ్వాలట? మనం స్టేట్ సబ్సిడీ కన్సిడరేషన్ తీసుకోలేదని వాళ్ళు అంటున్నారు. ఒకసారి ఆడిటర్ను పిలిపిస్తే. పిలిపిద్దాం. దానికి ఆడిటర్ దాకా ఎందుకు సార్? స్టేట్ సబ్సిడీ షుడ్ నాట్ బి డిడక్టెడ్ అని సుప్రీంకోర్టు క్లారిఫై చేసింది. అలా నోటి మాట మీద చెబితే కుదరదు కదా, ఏదైనా అథెంటిక్ గా ఉండాలి. According to 209 ITR 129, the Supreme Court has emphatically decided that the state subsidy should not be deducted from the actual cost for the purpose of depreciation, while pointing out that merely because the subsidy is qualified as to percentage of such cost, it does not take away the character of payment, which is neither intended directly nor indirectly to meet the actual cost. బ్రిలియంట్. అయితే అది రాసి పంపించమంటారా? టైప్ చేసి పంపించు. అలాగే. టాక్సేషన్ లో నీకు ఇంత టాలెంట్ ఉందని నాతో చెప్పలేదేమయ్యా? ఇందులో టాలెంట్ ఏముంది సార్? చదివిని చెప్పాను దట్స్ ఆల్. అది సర్లే, భూమి దగ్గర నుంచి చంద్రమండలం వరకు అన్ని చదువుతాం, కానీ సమయానికి ఏది అవసరమో అది గుర్తు రావడమే టాలెంట్. మావయ్య, అమ్మా, మావయ్య, నేను బీకాం ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను. వెరీ గుడ్, వెరీ గుడ్, కంగ్రాట్స్. నీకు ఇష్టమైన కలకండ తెప్పించినా? కలకండతో సరిపెట్టేద్దామా మావయ్య? నాకు ఫస్ట్ క్లాస్ వస్తే మారుతి కారు కొనిస్తానని ప్రామిస్ చేశారు, మర్చిపోయారా? మర్చిపోలేదమ్మా. హలో, వెంటనే మారుతి కారు బుక్ చేయండి. కారు ప్రొపరైటర్ మిస్ ప్రమీల. అది హ్యాపీ? చూడయ్యా, నా మేనకోడలు ప్రమీల. మిస్ ఆనంద్ ఎంకామ్ గోల్డ్ మెడలిస్ట్, చాలా తెలివైన వాడు. నమస్తే. ప్రమీలను కంప్యూటర్స్ చేయించి ఫారెన్ పంపిద్దామనుంది, ఏమంటావు? ఈ రోజుల్లో ఒట్టి బీకాం అంటే చాలా కష్టం, అందులో ఫస్ట్ క్లాస్ అంటే ఇట్స్ వెరీ కామన్ సార్. మరేం చేస్తే బాగుంటుందంటావు? టైపు షార్ట్ హ్యాండ్ నేర్పిస్తే ఫ్యూచర్ లో మీకు స్టెనోగా ఉండొచ్చు. ఆ పని మీరు చూసుకోండి, పదవే. సారీ సార్, ఎక్కువ మాట్లాడినట్టున్నాను. లేదులే, ప్రమీల సెన్సిటివ్ గర్ల్, అందుకే కాస్త ఎక్కువగా ఫీల్ అయింది. దాని తల్లిదండ్రులు చిన్నప్పుడే యాక్సిడెంట్లో పోయారు. ప్రమీల అమ్మ నా ఆఖరి చెల్లెలు, పేరు మహాలక్ష్మి. నిజంగా లక్ష్మి. అదంటే నాకు చాలా ఇష్టం. అందుకే దానికి ప్రతిరూపం లాంటి ప్రమీల ఏమడిగినా నేను కాదన్ను. మా ఇంట్లో ఎవరికీ లేని చనువు, అధికారం ప్రమీలకు నా మీద ఉన్నాయి. ఇల్లంటే గుర్తుకొచ్చింది, రేపు సంక్రాంతి పండుగ మా ఇంట్లో భోజనానికి రావయ్యా. అలాగే సార్. సూర్యదేవర లక్ష్మీ రాఘవర ప్రసాదరావు, ఈ పిలుపు కోసమే నేను ఎదురు చూస్తున్నాను. రే, పోయినోడు పోయినట్టు అటే పోతారైట్రా. పొట్టకాయలు తీసుకెళ్ళు. దోసకాయలు 20 కేజీలు. ఇదిగో దోసకాయలు వాకే. అమ్మాయి, నిండి మెత్తగా కాటుకలా ఉండాలి. ప్రభావతి, కబుర్లు పనులు తొందరగా చేయండి. రాఘవరావు గారు, రాఘవరావు గారు, ఏంటి బాబు అర్జెంట్ గా 100 కొట్టించండి. 100 ఎందుకు? ఎందుకేమిటండి, మగాడనాక కార్డ్స్, స్మోకింగ్, డ్రింకింగ్ ఎట్సెట్రా ఎట్సెట్రా 1,00,000 టాలెంట్స్ ఉంటాయి. అవన్నీ మీకెందుకు కానీ ముందు 100 కొట్టించండి. మీకేం భయం అక్కర్లేదండి. ఫస్ట్ టైం అంటే పద్ధతులు తెలియవు కాబట్టి సీసాని సాలార్జంలో దాచినట్టు కాంపౌండ్ లో పెట్టాను. కానీ ఈసారి అలా కాదు, మందు సందు చివరే కొట్టేసి వచ్చేటప్పుడు జామాకులు నవ్వుకుంటూ వస్తాను. అటువంటి వాటికి డబ్బులు ఇవ్వరు. ఏంటండి, ఎవరిది ఇంటెల్లడు 100 అడిగితే ఇందా అని ఇవ్వాల్సింది పోయి 100 అని పురుగుల మందు అయినట్టు ఫీల్ అవుతారేంటి? 100, 1000 అనేది లెక్క కాదు బాబు. ఈ ఇంట్లో ఎవరికి డబ్బులు ఇవ్వరు. డబ్బులు ఇవ్వకుండా వట్టి సబ్బులు ఇస్తే బతికేస్తారా? చూడండి సారు, పెళ్ళయ్యాక మీకు ఇది మొదటి పండగ. సంతోషంగా మరదళ్లతో సరసాలు ఆడుకుంటూ పిండి వంటలు తింటూ ఎంచక్కా ఎంజాయ్ చేయటం మానేసి సాటుగా తాగడానికి మందు, సిగరెట్ దొరకట్లేదని చిందులేస్తారేంటండి? చూడు సైదులు, సంక్రాంతి పండక్కి గొబ్బిళ్ళు లేకపోయినా పర్వాలేదు, కానీ మందు లేకపోతే నాలిక క్లబ్ డాన్సర్లో డాన్స్ చేస్తున్నాయా? చూడండి, ఈ ఇంట్లో జరిగే సంక్రాంతి చూస్తే మీ నాలుగే కాదు మీరు కూడా డాన్స్ వేస్తారేమనుకుంటున్నారు. రావయ్యా. ఏంట్రా మీరు కూర్చున్నారా? బావగారు వచ్చారు. నలుగురు కలిసి తింటే పచ్చడైనా
పరమానంలా ఉంటుంది అంటుండేవారు మా నాన్నగారు. అందుకే ఎప్పుడు అందరం కలిసి భోంచేస్తుంటాం. కూర్చోండి, కూర్చో. రాఘవ, అమ్మా గారెలు తీసుకురావే. బాగా వడ్డించాలా? నెయ్యి వడ్డించండమ్మా. సాయిబాబేడి ఇల్లరికానికి వచ్చిన అల్లుణ్ణి. ఇంట్లో ఉన్న వీధరుగు మీద ఉన్న ఒకటే. నేను ఎక్కడుంటే ఏముందిలేండి, మీరు లాగించండి. అల్లుణ్ణి కాబట్టి తెగించి అడుగుతున్నాను. మీ బామ్మర్తులందరూ ఆయన పెట్టిన రూల్స్ కి గంగిరెద్దులా తలూపుతూ బతికేస్తున్నారు. కానీ నాకు ఆ కర్మ పట్టలేదు. నాకు ఒంటి మీద గుడ్డలే కాదు, గుండెల్లో కలేజా కూడా ఉంది. లేదని ఎవరు అనలేదు కానీ ముందు భోంచేయి. ఏదైనా విషయం ఉంటే తర్వాత మాట్లాడుకుందాం. నువ్వెవడెవరా మాట్లాడడానికి? ఈ ఇంట్లో ఆఫ్టర్ ఆల్ గుమస్తగాడివి. నేను మాట్లాడడానికి వచ్చింది పెద్ద ఆయనతో. సూర్యదేవర వారి వంశం అంటే న్యాయానికి సుప్రీంకోర్టు అని, శిక్షలకి తీహార్ జైలని పెద్ద పబ్లిసిటీ ఇచ్చుకుంటారు కదా. మరి ఆఫ్టర్ ఆల్ బీకాం పాస్ అయిన ప్రేమీలకి మారుతి కారు కొనిచ్చి కొత్త నుండి మొదటి పంటకి పాకెట్ మనీ కింద 100 రూపాయలు అడిగితే 1,00,000 వేమన పద్యాలు చెప్పారు. ఇది న్యాయమా? ఈ ఇంట్లో సబ్బులకు రేషను, షాంపూలకు రేషను, సరదాలకు రేషను, సంసారానికి రేషను. ఏమన్నా అంటే నీకేం తక్కువ? బట్టలు కావాలంటే సూర్యదేవర వారి క్లాత్ షాప్ ఉంది, సినిమాకి వెళ్ళాలంటే సూర్యదేవర వారి సినిమా హాల్ ఉంది, క్రాఫ్ట్ చేయించుకోవాలంటే సూర్యదేవర వారి మంగళ షాప్ ఉంది, సత్య సూర్యదేవర వారి శ్మశానం ఉంది. మరి మనశ్శాంతి కావాలంటే ఏముందండి? స్వతంత్రం కావాలంటే ఏముంది? అది కూడా రేషన్లో అమ్ముతున్నారా? లేక సిగరెట్లు కిళ్ళిలాగా వాటిని కూడా నిషేధించారా? ఈ కార్లు పట్టుకుని కాకాలు పట్టే వాళ్ళకి మాత్రం కార్లు స్కూటర్లు కొని పెడతారు. ఇంటర్వ్యూలు గీసుకోవడానికి బ్లేడ్లు రేజర్లు క్యూలో నిలబెట్టి చేతిలో పెడతారు. ఇదేనా మీ వంశ గౌరవం? ఇదేనా మీ సమానత్వం? పండగ పూట అనవసరంగా గొడవ చేయకయ్యా. ఏదైనా ఉంటే తర్వాత చూసుకుందాం. నీకు ఎన్నిసార్లు చెప్పాను రా మధ్యలో చూడద్దని. నీ తండ్రి వయసు ఉన్న మనిషిని కొట్టడానికి సిగ్గులేదు. అసలు నువ్వెవడేరా మధ్యలో? ఆనకట్ట ఎంత గొప్పదైతే ఏంటి సార్, ఇలాంటి పగులు ఒక్కటి ఉంటే చాలు వంశం మొత్తం వరదలో కొట్టుకోవడానికి. చూసుకున్నాం గానీ ఇంకోటి ఎవడైనా అయ్యుంటే పుట్టి బుద్ధెరిగాక అన్నయ్యని ఎవరు ఎదిరించి మాట్లాడటం నేను చూడలేదు. పెద్దవారికి విలువ తెలిసేగా మరి. పండగ పూట వడ్డించిన విశ్రముందు నుంచి లేవడం ఈ ఇంటి చరిత్రలోనే లేదు. మీరు వచ్చాడుగా, ఇక చరిత్ర తిరగరాస్తాడు. పదక్క. నన్ను క్షమించు రాఘవ. అయ్యో, అంత మాట అనకండి బాబు. అతనేదో తెలియ కొడితే. తెలియక కాదు, వాడి అలవాట్లను మానుకోలేక కొట్టాడు. ఇక్కడ పద్ధతులకు తట్టుకోలేక కొట్టాడు. ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఈ ఇంట్లో నా పెద్దరికాన్ని సవాలు చేసే సాహసం, నన్ను ఎదిరించే ధైర్యం వచ్చాయంటే నీ తప్పేం లేదు బాబు. వయస్సు మీద పట్టడంతో నేనే వాళ్ళని అదుపులో పెట్టలేకపోతున్నాను. అందుకే ఈ మేనేజర్ బాధ్యత నుంచి తప్పుకోవాలనుకుంటున్నాను. నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతావా రాఘవ? మీ దగ్గర నుంచి వెళ్ళటం అంటే అది నా ప్రాణం పోయిన తర్వాతే బాబు. వయస్సు పైపడ్డ కొద్దీ అన్ని పనులు ఒక్కడనే చూసుకోలేకపోతున్నాను. అందుకని ఎవరైనా సమర్థుడైన ఓ కుర్రవాడిని మేనేజర్గా పెట్టుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. నేనెప్పుడు మీ పక్కనే ఉంటాను. ఇంటి వ్యవహారాలన్నీ అతను చూసుకుంటాడు. అతనే ఎవరు అని? అదే బాబు, ఆనంద్. ఆ అబ్బాయి ఉద్యోగం కావాలని ఎలాగూ తిరుగుతున్నాడు. అదేదో అతనికే ఇస్తే. అమ్మాయి సుజాత, ఏంటి పెద్ద గిన్నె ఇలా పట్ట? మమ్మీ నాకు కూడా ఉన్నాయి, నేను తలంటుకుంటాను. బనేపో తగలడు. ఎరా, నీ బాబుకే కాంపిటీషన్ వస్తున్నావా? అంత కాంపిటీషన్ ఉండకూడదు అనుకుంటే నాకు కూడా పెళ్లి చేయండి. ఆ తర్వాత మీ పిల్లం మీకు, నా పిల్లం నాకు నూనె రాస్తారు. పెళ్లిళ్ళు చేసుకునేది నూనెలు రాయించుకోవడానికి, తలంటించుకోవడానికి కాదురా. మరి ఎందుకు చేసుకుంటారు? నీలాంటి వెధవల కంటానికి. పో ఇక్కడి నుంచి. వాడు ఇప్పుడు ఏమన్నాడని? మీకంతా విసుకే.
రుకా ఏంటి అంతా షాక్ తిన్నట్టు అలా చూస్తున్నారు? నువ్వేమన్నా లీక్ అవుతున్న ట్రాన్స్ఫార్మర్ వా షాక్ కొట్టడానికి? నిన్న పెద్ద ఆయన ఎదిరించినప్పటి నుంచి నేనంటే అందరూ భయపడుతున్నారని నాకు తెలుసు. జనరల్ గా ప్రతి వాళ్ళకి నేనంటే భయమే, మిలిటరీలో కూడా. చూడటానికి అంత అసహ్యంగా ఉంటే ఎందుకు భయపడరు? పేడ మీద ఎందుకు రాయేస్తావు? అవునులే పిన్ని, మా ఆయన పేడాను, మీ ఆయన గోడాను. మీరు కూర్చోండి. యా మీ అందరికీ ఓ వార్త. ముసలాన్ని మేనేజర్ గా తీసేశారు. అల్లుడా మజాక? అంతేకాదు ఆ ఆనందిని కొత్త మేనేజర్ గా అపాయింట్ చేశారు. ఏంటి ఆనంద్ గారు మేనేజరా? ఫు! అంటే రేపటి నుంచి ప్రతి చిన్న దానికి ఎవడో నోసు ఫేసు తెలియని వాడి ముందు క్యూలో నిలబడి అయ్యా బాబు అని అడుక్కోవాలన్నమాట. క్యూలో నించోవడం ఇష్టం లేకపోతే ఖాళీగా ఉన్నప్పుడు డైరెక్ట్ గా వెళ్ళి అడుక్కోవచ్చు. అసలు ప్రాబ్లం క్యూలో నిలబడడం గురించి కాదండి. మనం ఇక్కడ ఇంతమంది ఉండగా ఎవడో కోన్ కిస్కా గాని మేనేజర్ గా తీసుకురావాల్సిన అవసరం ఏముంది అని. మనల్ని మేనేజర్ గా పెడితే ఉన్న ఆస్తంతా ఎవరికైనా అమ్మేస్తామని పెద్దానికి ముందే తెలుసు కాబట్టి. అంటే మన ఆస్తిని మనం అమ్ముకునేంత ఎదవలమా? అమ్మిన తర్వాత కదా వెదబోగాదో తెలిసేది. అబ్బా అది కాదండి, అసలు ఆ మేనేజర్ అవసరమే ఉందండి. మనకి లెక్కలు రావా ఎక్కలు రావా? 2 4 2 3 6. అయినా మీకెవరికి ధైర్యం లేకపోతే చెప్పండి, నేను ఒక్కడే సింగిల్ గా ఈ విషయం గురించి పెద్ద ఆవిడతో మాట్లాడతా. నా తమ్ముడు తీసుకున్న నిర్ణయాన్ని ప్రశ్నించే అంత గొప్పవాళ్ళయ్యారన్నమాట. నాన్న పోయిన తర్వాత వాడు పెళ్లి కూడా చేసుకోకుండా ఈ కుటుంబ బాధ్యత అంతా నెత్తిన వేసుకుని మనందరికి పెళ్లిళ్ళు చేసి మన బిడ్డల్ని పెద్దవాళ్ళని చేసి వాళ్ళకి పిల్లలు పుడితే బాసాలు కూడా చేసి మర్రి చెట్ల మనందరికి నీడనిస్తుంటే ఇప్పుడు వాడి మీద విప్లవం లేవదేయాలనుకుంటున్నారా? నీలాగే స్వార్థంతో వాడు కూడా పెళ్లి చేసుకుని వాడి ఒక్కడ బ్రతికే వాడు చూసుకుని ఉంటే మనందరం వీధుల్లో అడుక్కు తింటూ బ్రతికేవాళ్ళం. అయినా ఇలాంటి వ్యధవాలోచనలు ఎవరికి వస్తున్నాయో, మిమ్మల్ని అందరినీ ఎవరు రెచ్చగొడుతున్నారో నాకు బాగా తెలుసు. ఇంకోసారి నా తమ్ముడికి ఎదురు మాట్లాడినా, వాడు చెప్పిన పనికి వ్యతిరేకంగా నడుచుకున్నా మీ మగవాళ్ళ మొలతాళ్ళు తెగిపోతాయి. జాగ్రత్త. వెళ్ళండి. చూడానంద్, ఎవరికి డబ్బులు ఇచ్చినా ఈ ఓచర్ల మీద సంతకం తీసుకోవటం మర్చిపోవద్దు. అలాగేనండి. ఈ రోజు నుంచి ఈ ఇంటి బాధ్యత నీది. జాగ్రత్త. ఓకే సార్. మనసులోని మర్మమును తెలుసుకో మానరక్షక మరకతాంగ నా మనసులోని మర్మమును తెలుసుకో. మావయ్య, మావయ్య, ఏమిటమ్మా? ఆ కొత్త మేనేజర్ గారిని తీసేయండి మావయ్య. ఏమ్మా? అతను మీరు అనుకుంటున్నట్టు మంచివాడు కాదు. చాలా అరగంటగా మాట్లాడుతున్నాడు. ఈ ఇంటికి ఓనర్ అతనేనంట. అలా అన్నాడా? ఆ, అతను అలాంటి వాడు కాదే. అంతేకాదు, నేను డబ్బులు అడిగితే ఇవ్వరు పొమ్మన్నాడు. పైగా తిట్టాడు కూడాను. నిన్ను తిట్టాడా? అవును మావయ్య, నా మొహానికి కారే వేస్ట్ అన్నాడు. అయ్యి బాబోయ్, ఆ మాట నేను అసలు అనలేదు సార్. నిజంగా నేను ఆ మాట నుంటే నా నాలుగు ఎండి నాకులా రాలిపోతుంది సార్. అబద్ధం చెప్తున్నాడు మావయ్య. ఏయ్, నేను డబ్బులు అడిగితే నువ్వు వివరాలు లేదు. ఈ మాట మాత్రం నిజం సార్. ఎందుకు ఇవ్వను రాబయ్యా? కారులో స్టీరియో పెట్టుకోవాలన్నారు. ఇలా వెస్టర్న్ పాటలు విని ఎంటీవీలో చూడటం వల్లే ర్యాంక్ రావాల్సిన అమ్మాయికి క్లాస్ మాత్రమే వచ్చిందనే బాధతో తన భవిష్యత్తు బాగుపడాలని ఇవ్వన్నాను సార్. అది నిజమే. అవును, మా ప్రమీల వెస్ట్రన్ మ్యూజిక్ మాత్రమే వింటుంది అనుకుంటున్నావా? క్లాసికల్ కూడా వింటుందా సార్? వినడం మాత్రమే కాదయ్యా, అద్భుతంగా పాడుతుంది కూడా. పాడుతుందా? నేను నమ్మను సార్. నమ్మవా? అమ్మా ప్రమీల, ఏది ఒక్క స్వరం పాడమ్మా. ఆ దెబ్బతో 2 స్టీరియాలు ఇవ్వాలి నీకు. తొందరగా తీసుకురండి. అమ్మ నా దొంగ మావులు, జంటిల్ మన సినిమాలో అర్జున్ లాగా పెద్ద ఆయన ముందు బుద్ధిమంతుల్లా ఉంటూ రాత్రులు దొంగతనాలు చేయడం అన్నమాట మీ క్యారెక్టర్స్. ఏం చేస్తామయ్యా, మేము మనుషులమే, మాకు వీక్నెస్లు ఉంటాయి. అందులోను మా నాన్నకు కొత్త వీక్నెస్ పుడుతుంది. ఏంట్రా సామాన్యాన్ని ఎక్కించేసారా లేదా? ఈయన ఫ్రాడేనా? అసలు ఈ ఫ్రాడ్కి ఫాదరే ఆయన. ఇందులో తప్పు లేదు అల్లుడు. టాటా లాంటి వాడే సూదులు సబ్బులు అమ్మి కోటీశ్వరుడు అయ్యాడు. మరే
వాళ్ళు కొనుక్కొచ్చి అమ్మారు, మీరు దొబ్బుకెళ్ళి అమ్ముతున్నారు. అమ్మ మామూలు మీ ఒక్కొక్కళ్ళలో నాకు ఒక హర్షద మేత, ఒక్కో చంద్రస్వామి లాంటి గ్రేట్ ఫీరోస్ కనపడుతున్నారు. అమ్మ అమ్మ సరుకులన్నీ ఎక్కడ అమ్ముతారు? మల్లయ్యని ఒక కమిషన్ ఏజెంట్ ఉన్నాడులే. బొట్టు బిళ్ళల దగ్గర నుంచి బోయింగ్ విమానాల దాకా ఏదైనా సరే కొంటాడు, ఏదైనా సరే అమ్ముతాడు. ఏమిటి ఆనంద్, ఇంత రాత్రి అప్పుడు వచ్చావు? ఒకసారి నాతో వస్తారా? ఎక్కడికి రండి చెప్తాను. సార్ అటు చూడండి. ముందు ఈ విషయం వరప్రసాద్ గారు చెప్పాలి. వద్దు సార్, తన వాళ్ళంతా నీతివంతులని బుద్ధిమంతులని ఎంతో గర్వపడే ఆయనకి వీళ్ళు చేసే దారుణాలు తెలిస్తే గుండె పైలిపోతుంది. అలా అని వీళ్ళని ఇలా వదిలేమంటారా? వదలమని అంటం లేదు, టైం చూసి చెప్పమంటున్నాను. ఒక సమర్థుడైన మేనేజర్గా నీ యజమానికి ఏ టైంలో చెబితే మంచిదో అప్పుడు చెప్పమంటున్నాను. ఏంటి నాకు ఇటుకలు ఎందుగా? ఇటుకలో కిల్లు కట్టుకునేవాడికే పనికి వస్తాయని చెప్పింది ఎవడైనా? వచ్చేది పచ్చల సీజనం, కారంలో కలపడానికి ఇటుక పొడి కావాలి. ఏంటి బియ్యంలో కలపడానికి రాళ్ళు పంపుతావా? అంటే టెక్నిక్ చెప్పగానే బిజినెస్ డెవలప్ చేసేద్దాం ట్రై చేస్తున్నావా? హలో, నువ్వు మాట్లాడేది కల్తీ కళాప్రపూర్ణ మల్లయ్య తోటి. మన దగ్గర స్పెషల్ రాళ్ళు ఉన్నాయి, అచ్చం బియ్యం కలర్లోనే ఉంటాయి. కిడ్నీలో దూరే కానీ కలర్ మారం. అట్టగే ఉన్నాను. మల్లయ్య, నువ్వు ఇచ్చే ఏదో 10,000 గంట సేపు వెయిట్ చేయాలా? కోపడకండి సార్, అవతల ఫోన్లో కుర్రాడికి గోధుమ పిండిలో ఉప్పు కలపొచ్చని, రవ్వలో ఇసుక కలపొచ్చని చిన్న చిన్న విషయాలు కూడా తెలియవు. చెప్తున్నాను. ఇందులో ఏం కలపలేదు కదా? అబ్బే లేదండి, ఇంకా అంత టెక్నాలజీ డెవలప్ చేయలేదు. అయితే కలుపుతాం అనమాట. అబ్బాబ్బే, ఈయనెవరు? మా సాంబశివరావు అనే అల్లుడు. ఓ గ్లాడ్ టు మీట్ యు సార్. రాధాకృష్ణ గారు, మీరందరూ కష్టపడి ఆ సరుకులను ఇక్కడ మోసుకురాక్కర్లేదు. నెక్స్ట్ టైం నేనే మీ ఇంటికి వచ్చి తీసుకుంటాను. మా ఫ్యామిలీలో ఎవరి పనులు వాళ్ళే చేసుకుంటాం. ఓహో, కల్తీ లేని ఫ్యామిలీ అన్నమాట. బాగుంది. సెలవు. ఓరి బాబు. బాబాయ్ నాది 1 2 3 ఎంత? ఇది నాకు. నీకు ఎందుకు ఇచ్చారన్నయ్య? ఇదిగో అల్లుడు, ఇంకో 100 వచ్చుగా చొక్కేసుకుంటా. ఇప్పటికే బొక్క వచ్చింది. లేవండి. బాబు, ఈ విషయం ఎంతో మర్చిపో. భవిష్యత్తులో స్టోర్ రూమ్ ని పోలీస్ కంట్రోల్ రూమ్ లా చూసుకుంటామని హామీ ఇస్తున్నాను. మీ అందరు కంగారు పడకండి, ఆనంద్ మనలాగా ఎదవేం కాదు, మిమ్మల్ని అందరినీ క్షమించేస్తాడు. అంటే నేను క్షమించొద్దా? నేను అర్థానికి మీనింగ్ ఎలా వస్తుందా? ఇంకొకసారి ఇలాంటి వ్యధ వేషాలు వేశారంటే నేను పెద్ద ఆయనతో చెప్పి తాట తీస్తాను. మేడం, వరప్రసాద్ గారు స్టాఫ్ జీతాలు పంపించారు. ఇక్కడ సంతకం పెట్టండి. పిల్లలు బాగా చదువుతున్నారా మేడం? ఎవరి పిల్లలు? నా పిల్లలా, స్కూల్ పిల్లలా? కోళ్ళకి గోళ్ళకి కూడా పిల్లలు పడతారా మేడం? Shut up. వచ్చిన పని చూసుకుని వెళ్ళు. అయింది గారా, ఆవిడ దగ్గర ఎందుకు అంత లూజుగా మాట్లాడతావు? ఆవిడ సరుకులకు వచ్చినప్పుడు నాతో సరదాగా మాట్లాడొద్దు కదా, అందుకని నేను సరదాగా మాట్లాడదాం అనుకున్నాను. ఆమెకు బుస్సుల కోపం వస్తుందని నాకేం తెలుసు. పద. రాముని తోక పివరుండిట్లనియే, రాముని తోక పివరుండిట్లనియే. ఎక్స్క్యూజ్ మీ, ఎస్, నీకు ఇక్కడేం పని? యాక్చువల్ గా జీతాలు ఇవ్వడంతో నా పని అయిపోయింది, కానీ తప్పుడు పాఠాలు చెప్తున్న నిన్ను చూసి ఆగిపోవాల్సి వచ్చింది. నేను తప్పు చెప్తున్నానా? ఏది ఇందాక చెప్పిన లైన్ ఒకసారి చెప్పు. నువ్వు చెప్పావు. రాముని తోక పివరుండిట్లనియే. రామునికి తోకుందా? దాన్ని రామునితో కపివరుండి ఇట్లని అని చెప్పాలి. కపివరుండు అంటే ఎవరు? కపివరుండు అంటే ఆంజనేయుడు. చేతికి బెత్తం ఇచ్చారు కదా అని రాముడికి తోకలో సీతకి ఏకలో పెట్టేయకూడదు, కళ్ళు పోతాయి. బాయ్.
రుక్మిణి ఆ? ఏంటయ్యి? మా ఆయనకి పాలు తీసుకెళ్తున్నా పెద్దమ్మా. వెళ్ళమ్మా. ఆ. ఏమే ప్రభావతి, నీ అల్లుడు గదిలోంచి బయటికి రాడా? మరి సోద్యం కాకపోతే సోద్యం. అమ్మా ప్రమీల, అదంతా ఏడుస్తా పరిగెడుతుందంటే ప్రమీల. అమ్మా ప్రమీల, ప్రమీల ఏంటమ్మా ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఊరుకోమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఏది ఏది ఏమ్మా, ఏం జరిగిందో చెప్పమ్మా. ఆ మేనేజర్ గారు స్కూల్ కొచ్చి పిల్లలందరి ముందు నాకేమీ రాదని ఏడిపించాడు పెద్దమ్మ. మేము వాడి గురించి చెప్తే విన్నావా? ఇప్పుడు చూడు, అసలు వాడికి మన మాట అంటేనే తల్ల పేంత సమానం అక్క. అవునండి అమ్మగారు, నా వంక కూడా 2-3 సార్లు అది క్లాసు చూసాడండి. చదువు రాకపోతే ఇంట్లో కూర్చుని అంట్లు తవ్వుకోవాలి కానీ ఇలా స్కూల్లోకి వచ్చి పిల్లల్ని పాడు చేయకూడదన్నాడు పెద్దమ్మ. ఎంత పొగరవాడికి. అసలు మన సూర్యదేవర వాళ్ళ ఆడపిల్లలంతా వేస్ట్ క్యాండిడేట్లు అంట. ఏమన్నాడు? వేస్ట్ క్యాండిడేట్లు అంట పెద్దమ్మ. వేస్ట్ క్యాండిడేట్లా? ఇవాళ చూడు వాడి ఫేస్ వేస్ట్ అయిపోద్ది. అది కాదు సార్, తప్పుని తప్పు అని చెప్పడం తప్ప సార్? ఈ రోజు ఆ తప్పును ఆపకపోతే రేపు వాళ్ళ పేరెంట్స్ ఫలానా సూర్యదేవర లక్ష్మీ రాఘవర ప్రసాద్ గారి స్కూల్లో రాముడికి తోక ఉందన్నారట అంటే మనకి ఎంత పరువు తక్కువ ఒకసారి ఆలోచించండి సార్. తమ్ముడు, తమ్ముడు చూసావా? నాకంతా తెలుసు, ఇందులో అతను తప్పేమీ లేదు. అలాగని చెప్పి నలుగురిలోనూ మన అమ్మాయిని అవమానం చేస్తుంటే ఇతరుల్లో తప్పుని వెతకడం గొప్ప కాదు, కరెక్ట్ ఏదో చెప్పగలగడం గొప్ప. మా ప్రమీలకు తెలుగు చెప్పడం చేత కాదన్నావు, సరే నీకొచ్చా? వచ్చు సార్. నువ్వు తెలుగు లిటరేచర్ కూడా చదువుకున్నావా? అవును సార్. గుడ్. అయితే తెలుగు టీచర్ వచ్చేదాకా స్కూల్లో పాఠాలు చెబుతావా? మీరు చెప్పమంటే చెప్తాను సార్. రేపే వెళ్ళి జాయిన్ కా, నీ టీచింగ్ కెపాసిటీ ఏమిటో చూస్తా. థ్యాంక్ యూ సార్. అయ్యింది. అలా చూస్తూ నిలబడతారేమిటే? చూసావుగా మీ మామయ్య చేసిన పని. పదండి పదండి, వంటకు వేళ అయింది, కాయకూరలు దొరుక్కోవాలి. పూజ్యులైన మావయ్యకి మీ మేనల్లుడు ఆనంద నమస్కరించి వ్రాయునది. అనుకున్నట్లుగానే సూర్యదేవర లక్ష్మీ రాఘవర ప్రసాద్ గారి ఇంట్లో స్థానం సంపాదించుకొని ఆయన అభిమానాన్ని గెలుచుకున్నాను. ఇప్పుడు ఆ ఇంట్లో నా పొజిషన్ ఎంత స్ట్రాంగ్ గా ఉందంటే ఆయన ముద్దుల మేలకోడలు మాట కంటే నాకే ఎక్కువ విలువిస్తున్నారు ఆయన. అన్నీ సవ్యంగా జరిగితే ఆయన ఇండస్ట్రీస్ వ్యాపారాలు అన్నీ నా గుప్పిట్లోకి వస్తాయి. ఇక్కడికి ఎందుకు వచ్చాను తెలుసా? ఇవాళ ఎలాగైనా సరే మందు కొట్టాలి, లేకపోతే నరాలు నగ్మా నడువులా మెలికలు తిరిగిపోతాయి. ఇదిగోండమ్మా, సింతాల సోపులు 12, 2 సోపులు 4. ఎవరు? ఏంటల్లుడు, ఏం కావాలి? అది మా బాత్రూమ్ లో హీటర్ చెడిపోయింది, మా ఆవిడికి సన్నీళ్లు పడవంట, ఒక్క బకెట్ వేడి నీళ్లు. సరే వెళ్ళు. మా అక్కయ్యకి మంచి అల్లుడే దొరికాడు. అత్తగారు, అత్తగారు, ఏమిటి? మా బాత్రూమ్ లో ఫ్లష్ పని చేయట్లేదు, కొంచెం అర్జెంటు. సరే సరే వెళ్ళు. లక్స్ 2 పాండ్స్ 1 సన్సిల్క్ షాంపూలు 4 రిన్ సబ్బులు 5 పారాచూట్ కొబ్బరి నూనె సీసాలు 3 ఓల్డ్ స్పైస్ షేవింగ్ క్రీమ్ 1
ఓల్డ్ స్పైస్ షేవింగ్ క్రీమ్ ఒకటి. ఎంతైంది? 419 రూపాయలు. నాకు 200 చాలు. నేనెందుకు ఇవ్వాలి? ఇవన్నీ కొంటున్నావు కాబట్టి. కొన్నవా కొట్టుకొచ్చినవా? కొట్టుకొచ్చినావు కాబట్టి నీ కొట్టుకొచ్చాను. సరుకులు తీసుకున్న డబ్బులు 150 చేసుకో. అరే, ఆగవయ్యా. లేకపోతే ఏంటయ్యా, అసలే నీచంగా సగం రేటు చెప్పాను, మళ్ళీ అందులో బేరమా? సరుకులు తీసుకున్న డబ్బులు ఇవ్వా. సరే తీసుకో. ఉంచు ఉంచు, వెళ్ళు. కోటి స్నానాలు అయిపోయిన సబ్బులు కొంటావా? చేచి వాడిలో అయితే కొనం. వాసన చూసినైతే కొంటావు. వెళ్ళవయ్యా. రే ఈ లోపల పెట్టు. క్వార్టర్ బట్టల కళకళాడిపోతాయి. మా అన్నయ్యకి ఆవేశం వచ్చినా ఆనందం వచ్చినా తట్టుకోలేం. నెత్తి మీద పెట్టుకుంటాడు ఎవరినైనా. అప్లికేషన్ ఫిలప్ చేయి. న్యూ అపాయింట్మెంటా? మరే మొన్న నువ్వు ఉండగానే చెప్పాడంటగా అన్నయ్య జాయిన్ అవ్వమని. అవునవునవును, మాస్టారు తెలుగులో చాలా బ్రిలియంట్. అంతేకాదు, రాముడికి తోకుండదని, రావణాసురుడికి తోడలున్నాడని రీసెర్చ్ కూడా చేశాడు. నీ మొహం. కొందరు ఉద్యోగాలు సంపాదించాలంటే రీసెర్చ్లు పిహెచ్డీలు అక్కర్లేదే. అదే కరెక్టేలే. అందులోనూ మన ఆనంద్ గారు లాంటి వాళ్ళు కేవలం కాకా పట్టేసి ప్రైమ్ మినిస్టర్ కూడా కాగలరు. ఇందులో సన్నాఫ్ రాయలేదేమిటి? మీ నాన్నగారి పేరు రాయి. సన్నాఫ్ విజయలక్ష్మి. అమ్మ పేరు రాసావేమిటయ్యా? ఈ కాలంలో మీ ఫాదర్ పేరు రాయాలి. పాపం ఇంగ్లీష్ లో వీకేమో. మీ నాన్నగారు లేరా? మీ మదర్తో విడిపోయారా? లేకపోతే ఏ దేశాల్లో పట్టుకుని వెళ్ళిపోయారా? కొంపదీసి వీళ్ళ ఫాదరు ఏ వీరప్పన్ టైప్స్ పగలరో కాదు కదా. మాట్లాడమేమయ్యా? మా అమ్మ పెళ్లి చేసుకోలేదు. పిల్లలు అందరూ రండి. ఇవాళ మనం కొత్త ఆట ఆడుకుందాం. ఫాదర్స్ గేమ్. ఇప్పుడు మనందరికీ అమ్మా నాన్నలు ఉన్నారు కదా. నేను అడిగిన వెంటనే వాళ్ళ పేర్లు చెప్పాలి. చంటి, యువర్ సన్ ఆఫ్ ప్రసాద్. పార్వతి, యువర్ డాటర్ ఆఫ్ సాంబశివరావు. మాలతి, యువర్ డాటర్ ఆఫ్ రాధాకృష్ణ. భాస్కర్, యువర్ సన్ ఆఫ్ బ్రహ్మాజీ. ఐఎమ్ ప్రమీల, డాటర్ ఆఫ్ చంద్రశేఖర్. యువర్ సన్ ఆఫ్ అంకల్. మీ డాడీ పేరు చెప్పు. పాప ఆనంద్కి వాళ్ళ డాడీ పేరు తెలీదురా. అదేంటి? ఆయనకి సంగీతం తెలుసు, అకౌంట్స్ తెలుసు, తెలుగు గ్రామర్ తెలుసు, కానీ వాళ్ళ డాడీ పేరు మాత్రం తెలీదు. తెలియకపోతే ఎలాగా? ఈ లోకంలో పశువులకి పక్షులకి కూడా అమ్మా నాన్న ఉంటాయి, కానీ ఆనంద్ మాత్రం నాన్న లేకుండా పుట్టాట. అంటే వాళ్ళ మమ్మీకి కుంతీదేవిలాగా పిల్లల్ని పుట్టించే మంత్రాలు ఏమన్నా వచ్చుండాలి. లేకపోతే వాళ్ళ అమ్మకి నాన్నెవరో చెప్పడానికి వీల్లేనంత మంది మగాళ్ళతో సంబంధం అయినా ఉండుండాలి. మైండ్ యువర్ లాంగ్వేజ్. ప్రమీల ఎందుకు ఏడుస్తూ పెడుతుంది? మేనేజరు ప్రమీలక్కని జుట్టు పట్టుకొని కొట్టడానికి చెయ్యెత్తాడు బావా. ఎంత ధైర్యం వాడికి! అసలు ఏం జరిగిందే? అక్క ఆనంద్ని నీకు నాన్న లేడు, మీ అమ్మ క్యారెక్టర్ మంచిది కాదు అంటే కొడతాడా? ఇవాళ వాడ మనం తేలిపోవాలి. ఇంకా మాట్లాడండి. రుక్మిణి కనబట్రా, కాల్చి పారేద్దాం యాదవని. మాలతి, వీళ్ళతో లోపలికి పోండమ్మా. సార్ పోస్ట్ కాసేపు ఉండు. సావు టెలిగ్రామ్ ఒకటి నీ చేతికిచ్చి పంపిస్తా. ఈ ఉత్తరం మీకు కాదు సార్, ఆనంద్ గారికి. ఆనంద్కా? నేను ఇస్తాను, వెళ్ళు. ఎవరు రాసి ఉంటారు? చూస్తున్నా కదా. ఏం రాసింది అందులో? ఈ ఆనంద్ గాడు సామాన్యుడు కాదు. ఇంతకీ ఏముంది అందులో? ఈ సంగతి ఇక్కడ కాదు, పెద్ద ఆవిడ దగ్గర చెప్తా, వాడి ఫ్యూచర్ తెలుస్తా. పదండి. ఊరుకో అమ్మా, ఊరుకో. అమ్మవు కాదు, ఊరుకో. మావయ్యతో చెప్పి ఆడి ఉద్యోగం తీయించేద్దాం. ఉద్యోగం కాదు, వాడి ప్రాణాలు తీయించేయాలి. ఏ? ఈ ఉత్తరం వాడి మేనమామ రాశాడు. ఈ విషయం పెద్ద ఆయనకి తెలిస్తే వాడిని కాదు, వాడి శవాన్ని పంపిస్తాడు బయటికి. ఏం రాశాడు? విను.
ప్రియమైన ఆనంద్కు నీ మేనమామ బలరామయ్య ఆశీర్వదించి వ్రాయినది. నీ ఉత్తరం అందింది. ఆ ఇంట్లో స్థానం సంపాదించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎప్పటికైనా ఆ ఆస్తి మీద సంపద మీద నువ్వే అధికారం చెలాయించాలి. సూర్యదేవరా ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ కు వరప్రసాద్ గారి బదులు నువ్వే ఎండి అయ్యే రోజు కోసం ఎదురు చూస్తూ ఇట్లు నీ మేనమామ బలరామయ్య. ఎంత మోసం! తప్పుకండ్రా. ఏం జరిగింది? ఆ ఆనంద్ గారిని మీ నాన్న ఎవరు అని అడిగినందుకు మన ప్రమేలను కొట్టాడు బావగారు. రమేల్ని కొట్టాడా? అది చాలా చిన్న విషయం తమ్ముడు. ఈ ఉత్తరం చదువు. వాడెక్కడ? మావయ్య నిన్ను రమ్మంటున్నారు. పిలిచారా సార్? దీనికి నీ సమాధానం ఏమిటి? చెప్పు, ఎవరు నువ్వు? ఎందుకు వచ్చావు ఇక్కడికి? చెప్పరా. ఉద్యోగం కావాలని బ్రతిమాలితే జాలిపడి నా ఇంట్లో తెచ్చిపెట్టుకునేందుకు నువ్వు చూపించే కృతజ్ఞత ఇదా? నీకు పెట్టిన తిండి కనీసం ఏ కుక్కకైనా పెట్టుంటే చచ్చేదాకా విశ్వాసంగా పడి ఉంటే. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఎందుకు వచ్చావు ఇక్కడికి? పాలసముద్రం లాంటి నా కుటుంబంలో విసిరిగలుపుదావనా? హిమాలయాలంతో ఎత్తున్న నా వంశగౌరవాన్ని నాశనం చేద్దావనా? చెప్పరా, ఎవరు నువ్వు? నా మేనకోడలు కాదు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, నీ నాన్నెవడు? నీకు అసలు నాన్న ఉన్నాడా? ఉంటే ఒక్కైనా లేకపోతే ఆపండి. నేను మాత్రం ఆ మాట అనుకోండి సార్. అంటాను, ఒక్కసారి కాదు 100 సార్లు అంటాను. నీ తల్లి కులట. అవును, అలాంటి కులట కడుపులు పుట్టావు కాబట్టి ఆశ్రయం ఇచ్చిన నా ఆస్తులే దోచుకునేంత నీచానికి దిగుతాను. ఇక ఇంట్లో నువ్వు ప్రాణం కూడా ఉండడానికి వెళ్ళలేదు సార్. మళ్ళీ నీ మొహలాన్ని చూపించావో నీ ప్రాణం చేస్తారు. ఏంట్రా అది? ఏం తీసుకెళ్తావు? చూపించా. విజయలక్ష్మి ఫోటో నీ దగ్గర ఎందుకుంది? ఆమెకు నీకు ఏమిటి సంబంధం? చెప్పు, విజయలక్ష్మి నీకేమవుతుంది? అదే ప్రశ్న నేను అడుగుతున్నాను. విజయలక్ష్మికి మీకు ఏమిటి సంబంధం? అసలు ఆ ఫోటోలో ఉన్నది విజయలక్ష్మి అని మీరెలా చెప్పగలిగారు? ఆవిడ మీకు చుట్టమా, స్నేహితురాలా? తెలుసున్నావిడ? మీరు సమాధానం చెప్పడం నాకు తెలుసు. అంత ధైర్యమే మీకుంటుంటే ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి తాళి కట్టకుండానే తల్లించేసి పెద్దవాళ్ళకి వంశగౌరవానికి భయపడి ఒక ఆడదాని బతుకి అన్యాయం చేసి ఉండేవారు కాదు. నువ్వు విజయలక్ష్మి కొడుకుని. బాబు, చచ్చిపోయిందనుకున్న ప్రేమ 25
పాతికేళ్ల కొడుకుగా తిరిగి వచ్చేసరికి ఆశ్చర్యంగా ఉందా? నాకంటూ ఒక జీవితం ఉందని గుర్తు చేసిన నిన్ను చూస్తే సంతోషం తప్ప ఆశ్చర్యం ఎందుకయ్యా? నువ్వు అనుకున్నట్లు నేను మీ అమ్మని మోసం చేయలేను. విజయలక్ష్మి నేను మనసారా ప్రేమించుకున్నాం. ఒకరికొకరు ప్రాణంగా కలిసిపోయాం. ఈలోగా ఇంట్లో వచ్చిన ఇబ్బందుల్ని సరిదిద్దుకుని పెళ్లి చేసుకుందామని నేను వచ్చేసరికి మీ అమ్మ కనిపించలేదు. ఏమైనా నా మూలంగానే మీ అమ్మకు అన్యాయం జరిగిందని గ్రహించి మళ్ళీ నా జీవితంలో పెళ్ళనే మాట తలపెట్టకుండా ఇలా ఒంటరిగా బ్రతుకుతున్నాను. అదే నిజమైనప్పుడు అందరి ముందు నన్ను మీ కొడుకులను ఒప్పుకోండి. మీ సూర్యదేవర వంశానికి నేనే అసలైన వారసుడినని మీ కుటుంబం ముందు చెప్పండి. మీరు ఒప్పుకోరని నాకు తెలుసు సార్. ఎందుకంటే షష్టి పూర్తి చేసుకోబోతున్న ఈ వయసులో మీకో బిడ్డున్నాడని సంగతి లోకానికి తెలిస్తే మీరు తలెత్తుకు తిరగలేరు. ఇన్నాళ్ళు మిమ్మల్ని దేవుళ్ళ కొలిచిన మీ కుటుంబం ముందు మీరు పాతాళానికి జారిపోతారు. మీకు మీ కుటుంబం ముఖ్యం, మీ గౌరవం ముఖ్యం, మీ పరువు ప్రతిష్టలు ముఖ్యం. ఇన్నాళ్ళు కేరాఫ్ లేని మనిషిలో తిరుగుతున్న నాకు ఒక అడ్రస్ కావాలి. ఆ అడ్రస్ మీదని మీరే ఒప్పుకోవాలి. ఏ ఇంట్లో వాళ్ళైతే నన్ను మోసగాడని కొట్టారో వాళ్ళందరి ముందు మీరే నా కన్నతండ్రిని ఒప్పుకోవాలి. లోకం చేత పతిగా పిలువబడ్డ మా అమ్మ పతివ్రత అని ఇదే లోకం గుర్తించాలి. మీ ఇంటి పేరే నా ఇంటి పేరే నలుగురు ముందు చెప్పాలి. సూర్యదేవర వంశానికి నేనే నిజమైన వారసునని మీరే ప్రకటించాలి. అంతవరకు నేను సూర్యదేవర లక్ష్మీ రాఘవ వరప్రసాద్ గారి ఇంట్లో నుంచి అంగుళం కూడా కదలను. మా అన్నయ్య ఏదో అడుగుతా అన్నారుగా, అడగండి. గర్భగుడిలోకి గబ్బిలాన్ని రానిచ్చినట్టు ఆ ఆనందగాన్ని ఇంట్లో ఎందుకు ఉండనిచ్చినట్టు అని సాంబశివరావు అని తెగ బాధపడిపోతున్నాడు బావగారు. నేను మా అమ్మ పోతేనే బాధపడలేదు. అయినా 7 తరాలుగా మా వాళ్ళకి ఏడవడం అంటేనే తెలీదు. బహుశా రాధాకృష్ణ ఏమైనా బాధపడ్డాడేమో. నేను బాత్రూమ్ లో స్నానం చేస్తుండగా బావగారు దగ్గరికి వెళ్తున్నాం అంటే పరిగెత్తుకొచ్చాను తప్ప వీళ్ళు చెప్పే దాంట్లో నాకు ఏమాత్రం సంబంధం లేదు బావగారు. మీరేం చెప్పాలనుకున్నారో సూటిగా చెప్పండి. నేను చెప్తాను. ఈ ఇంటి ఆడపిల్లను కొట్టిన వాడిని ఆ చెంప ఈ చెంప వాయించడం మానేసి సంకనెందుకు ఎక్కించుకున్నారో మాకు సమాధానం కావాలి. వాడి మావ రాసిన ఉత్తరం చదివిన తర్వాత కూడా వాడిని బయటికి గంట కూడా ఎందుకు ఊరుకున్నారో చెప్పాలి. ఈ మాటలు నా ఒక్కడివి కావు, మేజరు మైనరు అనే తేడా లేకుండా ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరివి. ఆగండి. వాకౌట్ చేసి వెళ్ళిపోవడానికి ఇదేం అసెంబ్లీ కాదు. మా ప్రశ్నకి సమాధానం చెప్పాక మీరు ఇక్కడి నుంచి కదలాలి.